నిజమైన స్వతంత్రము ఈ భారతదేశానికి వచ్చింది, కానీ మానవునికి మాత్రము నిజమైన స్వతంత్రము రాలేదు. అంటే ఆత్మలో స్వతంత్రము లేదు. పై వచనాన్ని చూస్తే దేవుడు మరొక మాట చెప్పాడు, ఇదిగో మీరు గుడారంలో మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పవిత్రంగా ఉండాలి, మీరు ఎలా ఉండాలంటే మారు మనసు కలిగి ఉండాలి. ఆమేన్. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే తమ చిత్త ప్రకారంగా నడిచి ఉన్నారు. హల్లెలూయా. మరి చూడండి, ఒకవేళ ఇలాంటివి మన హృదయంలో, మనకున్న తలంపులో, మనకున్న బంధకాల్లో ఇలా ఉంటే మాత్రము నువ్వు విడుదల పొందుకోలేవు. ఒకవేళ మనలో ఇవన్నీ ఉంటే మాత్రము నువ్వు పైకి భక్తిగానే ఉన్నట్లుగానే ఉన్నావు, కానీ నీలో విడుదల లేదని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. అబద్ధం అనేది, ఇంకా జాగ్రత్తం అనేది, దొంగతనం అనేది, ఇంకా మోసకరమైన మాటలను, ఇంకా పోతే విగ్రహారాధన, ఇంకా ఇలాంటివి నీలో ఉంటే నీ గుడారంలో, నీ పాలెంలో ఆ దేవుడట సంచరించడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నీ గుడారంలో అలాంటివి ఉంటే నేను మాత్రము నీ గుడారంలోకి రానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మానవులు మనము అప్పుడప్పుడు ఆ వేడిలేసి తీసుకెళ్తుంటారు. ఇప్పుడు చూసారా కోర్టు దగ్గర, మీరు కోర్టు దగ్గర వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళకి వేడిలేసి తీసుకెళ్ళిపోతుంటారు. మనం ఏమనుకుంటాం, మరి ఏ పని చేశారో, ఎలాంటివి హత్య చేశారో, ఎలాంటివి చేశారో వారికి వేడిలేసి, వారికి సంఖ్యలేసి తీసుకెళ్తున్నారో చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మన హృదయంలో, మనకున్న అంతరాంగంలో, బంధకాల్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. మన దేవుడు బంధకాలను విడిపించడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజమైన స్వతంత్రం ఏమిటంటే క్రీస్తును కలిగి ఉండడమే నిజమైన స్వతంత్రం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అమ్మా అక్కడ స్వతంత్రం ఉంటుంది. కుమారుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సేనాను పట్టిన ఆ దయ్యం పట్టిన వ్యక్తి మనుషులంతా తాళ్ళతో కట్టేస్తున్నారు, మనుషులంతా గొలుసుతో కట్టేస్తున్నారు. హల్లెలూయా. కానీ ఆ గొలుసులను, ఆ తాళ్ళనైనా ఏం చేస్తున్నాడంటే తుత్తులుగా చేస్తున్నాడు, అంటే వాటిని తెంపి వేస్తున్నాడు. అది మానవుడు కట్టిన కట్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తనకున్న ఆ కట్లను విప్పి అతన్ని బాగు చేశాడు, అతనికి విడుదల చేశాడు, అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయనకు సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, అతనుకున్న బలహీనత నుండి విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది ఏ కట్టుతో ఉన్నారు అంటే లోకంలో ఎన్నో పాపాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంత సిగరెట్ ఏం చేస్తుందమ్మా, ఇంత పెద్ద మనిషిని, 6 అంగుళాల ఉన్న మనిషిని అమ్మా దానికి బానిసైపోతున్నాడు. ఆమేన్. ఇంత బ్రాండీ సిద్ధకు అమ్మా ఇంత 6 అంగుళాల ఉన్న మనిషి అమ్మా బానిసైపోతున్నాడు. సినిమాలకు బానిసైపోతున్నారు, అబద్ధాలకు బానిసైపోతున్నారు. అంటే నీ గుడారంలో పవిత్ర లేదే, నీ గుడారంలో పరిశుద్ధ లేదే, నీ గుడారానికి నేను రావాలంటే నీ గుడారంలో, నీ పాలెంలో పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన స్వతంత్రము మనకు ప్రభు ఇచ్చాడు, ఆత్మలో స్వతంత్రం ఇచ్చాడు. ఈ రోజున కుల కట్లతో, ఏదో ఒక కట్లతో బంధకాల్లో పడి ఉన్నారు, కానీ నా ప్రభు అంటున్నాడు కదా, ఆ కట్లన్నీ నేను విప్పించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు ఈ వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇరిమియా గ్రంథం కూడా, యెషయా గ్రంథము 42:6-7 చదవడమా. యెషయా గ్రంథము 42:6-7. 42:6 చదువు. బంధింపబడిన వారిని చెరలో ఉండి బందీ గృహంలో నుండి వెలుపల తెప్పించుటకు యెహోవాను నేనే
నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామమ్మా. దేవుడు ఎవరు చేయి పట్టుకుంటాడండి? పాపం చేసిన వారు చేయి పట్టుకుంటాడా? కింది వచనంలో రాయబడి ఉందంటే నువ్వు నీతిగా జీవించినప్పుడు నీ చేయిని పట్టుకుంటాడట. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, మనము నీతిగా జీవించాలనే దేవునికి ఆశ. ఈ లోకం నుండి మళ్ళా వేరు చేశాడు. ఈ లోకం నుండి, శాపం నుండి, బంధకాల నుండి విడిపించాడు. మళ్ళీ మనం తప్పు చేస్తే, మళ్ళీ పొరపాటు చేస్తే మళ్ళీ ఆయనను సిలువ వేసినట్టుగా ఉంటుందమ్మా. మళ్ళీ సిలువ వేస్తున్నాం. హల్లెలూయా. ఒక వ్యక్తి అట బాగా తాగాడట. డిఎల్ మోడ్ దగ్గరికి వచ్చాడట బాగా తాగి. నేను దేవుడిని నమ్ముకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేశావు, నేను మారలే, ప్రైజ్ ది లార్డ్. వినండి, నేను తాగుతున్నాను అంటే ఆ డిఎల్ మోడ్ ఆ భక్తుడు ఏమన్నాడంటే, నేను నిన్ను మారలేదు కానీ దేవుడు నిన్ను మారలేదని చెప్పాడట. నువ్వు దేవుడు నిన్ను మారిస్తే నువ్వు ఇలా ఉండవు. ఈ తాగుడనే బంధకాలు, ఈ లోకాశలో నువ్వు ఈ తాగుడు వ్యసనాలకు నువ్వు ఉండవని అతన్ని ఆ ప్రవక్త డిఎంఓడి గద్దించాడట. నేను దేవుడు నిన్ను మారలేదు కాబట్టి నువ్వు అలాగా ఉన్నావు. ఏంటి డిఎంఓడి, నువ్వు చేసిన ప్రార్థన నేను మారలేదు అంటే దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తాం కానీ తన స్వచిత్తాన్ని మనం గద్దించలేదు. గమనిస్తున్నారా? దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు, దేవుడు ఒక్కసారే రక్షణ ఇస్తాడు, దేవుడు ఒక్కసారే మనకు కాపుదల ఇస్తాడు. ఒకవేళ ఆ కాపుదల సంరక్షణ నుంచి వెళ్ళిపోతే సాతానుడు నిన్ను పట్టుకుంటాడు. ఆమేన్. దేవుడు మన బంధకాలను విడిపించడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గుడ్డివారిని విడిపించడానికి. గుడ్డివారంటే ఈ లోకంలో కళ్ళున్నవారు, కళ్ళు పోయినవారు గుడ్డివారు కాదు, కానీ ఇదిగో దేవుడు తెలుసుకునే వ్యక్తులు ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి వారి కొరకు నా ప్రభు వచ్చాడు. ఆయన శిలువ యాగం ద్వారా, బలి యాగం ద్వారా ఆయన మన కొరకు రక్షణ ఇచ్చాడు. శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తంలో నీకు రక్షణ వచ్చింది. ఆ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదట. రక్షణను మనము పోగొట్టుకోకూడదు. మనము ఏశావు భక్తులాగా ఉండకూడదు. ఒక్క పూట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడట ఏశావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది తిండి కొరకు ఎన్నైనా ఖర్చు చేస్తుంటారు. అదిగాక హోటల్లో కూడా తెచ్చుకొని తింటుంటారు. తిండి కొరకు అప్పులు చేస్తుంటారు, బట్టల కొరకు అప్పులు చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా వస్త్రాలు ఉండడము ఉండాలి, కానీ ఆడంబరమైన వస్త్రాలు మనకు ఉండకూడదు. దాని కొరకు ఎన్ని షాపులైనా తిరుగుతుంటారు, పొద్దాగా తిరుగుతుంటారు. ఉన్న మన 5 చీరలు దాదాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని కొరకు నిజంగా అప్పులు చేసి చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, మన గుడారంలో ఎలా ఉండాలంటే, దేవుడు నివసించాలంటే, దేవుడు రావాలంటే జక్కయ్యతో ముందుగా మాట్లాడాడు. జక్కయ్య, నీ ఇంటికి రావాల్సి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి నేను వచ్చి ఉన్నాను. వెంటనే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యను చూశాడు. జక్కయ్యతో కూర్చున్నాడు. జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్యతో మాట్లాడుతుంటేనే తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. తనకున్న మరి ఆ ధనంలో గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఆస్తిలో గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతనికి దేవుని బిడ్డలారా, అతనికి సమాధానం లేదు, నెమ్మది లేదు, తన ఇంట్లో పరిశుద్ధత లేదు, తన ఇంట్లో మరి ఆనందం లేదు, తన ఇంట్లో చూడము, తాగుడు, బానిసలుగా తన ఇల్లు మార్చబడి ఉన్నది. ఈ రోజు నా విశ్వాసులు కూడా చాలా మంది తాగుడనే బానిసలో ఉన్నారు. చాలా మంది తాగుతున్నారమ్మా, విశ్వాసులు కూడా. తాగడం మంచిది కాదు. ఒకసారి రక్షింపబడ్డాలంటే మనము మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే నువ్వు విడుదల పొందుకోలేక మనము తాగుతున్నామంటే, తిరుగుతున్నామంటే, లోకాశంలో ఉన్నామంటే మనకు విడుదల లేదని. ఆమేన్. అన్నిటినీ విడిచిపెట్టి, అన్నిటినీ ఇదిగో పక్కకు పెట్టి, దేవుడే నాకు దిక్కు, దేవుడే
నేను దేవునికి భయపడతాను, దేవుడు అంటే నాకు ఇష్టము, దేవుడిని ప్రేమిస్తున్నాను. ఇది ఎంత? ఈ సిగరెట్ ఎంత? ఆమె చిన్న సిగరెట్ ఎందుకు బానిస కావాలి? ఈ చిన్న బాటిల్కు ఎందుకు బానిస కావాలి? ఈ చిన్న టీవీకి, ఈ సినిమాలకు ఎందుకు బానిస కావాలి? ఈ లోక నటన ఆశలకు ఎందుకు బానిస కావాలి? ఈ రోజున మానవుడు విడుదల పొందుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. ఇవన్నీ దేవుని బిడ్డగా ఇవన్నీ ఉంటే నువ్వు విడుదల పొందుకోలే, ఇంకా పొందుకోలే. నువ్వు మందిరానికి వస్తున్నావు కాబట్టి ఇదిగో దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు విడుదల పొందుకోవాలంటే ఇవన్నిటినీ నువ్వు విడిచిపెట్టాలి. రైసలా గట్టిగా చెప్పాలి కొడదామండి. హల్లెలూయా. మనం తాగుంటే బతకలేమా? అబద్ధం అనుకుంటే బతకలేమా? అంటే చూడు, దేవుడు మాట్లాడుతున్నాడు, రెండు మాట్లాడుతున్నాడు. పైన ఏమంటాడు? నీ పాలనలో పరిశుద్ధత ఉండేలా నీ శత్రువును, ఆమె రైసలా, నీకున్న వ్యాధిని, నీకున్న సమస్యలు, నీకున్న ఆ సాధారణ బద్ధకాలను నేను శీఘ్రంగా నీ పాదాల కింద చిన్నగా తొక్కిస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రైసలా. హల్లెలూయా. ఒకవేళ కిందికి వచనాన్ని చూస్తే దేవుని బిడ్డారా, ఒకవేళ నీ గుడారంలో, నీ పాలెంలో రైసలా ఏమైనా మరి అసత్యం ఎడలా, ఏమైనా మరి పరిశుద్ధ లేని ఎడలా, ఏమైనా పాపం ఎడలా నిన్ను నేను దాటిపోతాను. హల్లెలూయా. దాటిపోతే మంచిదా, ప్రభు మన దగ్గరికి వచ్చి మనకి వస్తారు? దాటిపోతే మంచిదా, ప్రభు మన దగ్గరికి వస్తే మంచిదా? ప్రభుని విడిచిపెడితే మంచిదా, ప్రభును హత్తుకుంటే మంచిదా? హల్లెలూయా. అప్పుడప్పుడు మనుషులు చాలా రోజులు కలిసినప్పుడు ప్రేమ బాగుంటుందా వెంటనే వాళ్ళు అలగడతారు. గమనిస్తున్నారా? అర్థమవుతుందా? మనుషులు చాలా దూరంగా అంటే చాలా రోజులు కనిపించినప్పుడు అరే చాలా నిన్ను చూడగా చాదులని వెంటనే ఏం చేస్తారమ్మా? హత్తుకుంటారు. ప్రేమ. హల్లెలూయా. అంటే చుట్టూ తెలిపినారా, నిన్ను ప్రభు హత్తుకుంటే మంచిదా, విడిచిపెడితే మంచిదా? హల్లెలూయా. జక్కయ్య ధనంలో గొప్పవాడు ఉన్నాడు, ప్రైజ్లార్డ్, కానీ అతనిలో పరిశుద్ధత లేదు. అతను వెంటనే ఏమంటున్నాడంటే, ప్రభువా నేను ఎవరి దగ్గర ఏమైనా నేను 200 తీసుకుంటే వానికి నేను 300 ఇస్తాను. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. వెంటనే ఆ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పినాడు. వెంటనే ఆ ఇంటికి పరిశుద్ధత వచ్చిందని చెప్పినాడు. ఒకప్పుడు ఆ జక్కయ్య ఇల్లు, ఒకప్పుడు మరి రోమా ప్రభుత్వానికి అధికారులకు మందు, ఇదిగో సిగరెట్లు, అన్ని జూదం, ఎంతో వ్యసనాలు, తాగుడు, తందనాలు, అంతా ఆ ఇల్లు ఎంతగా మరి చీకటిగా ఉంది. మేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య ఇంట్లోకి వచ్చాడో మనం కూడా ఒకప్పుడు మనము ఆ తాగుడే బానిసలో ఉన్నాము, విగ్రహాల బానిసలో ఉన్నాము, వాటన్నిటిని మనం పెట్టుకొని చీకటిలో ఉన్నాము. కానీ యేసుని నమ్ముకొని యేసయ్యను స్వీకరించి తన హృదయంలో, మన హృదయంలో యేసును స్వీకరించినట్లయితే నీ గుడారంలో ఆయన నీ శత్రువును ఇదిగో 7 త్రోవల వెళ్ళగొడుతున్నాడు. ఏ వ్యాధి రాకుండా, ఏ సమస్య రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా నీ గుడారం చుట్టూ ఆయన కంచె వేస్తాడట. ఒకవేళ అతనికి విరోధమైతే, అతనికి నువ్వు శత్రువు అయితే, ఆ శత్రువుకు ఆ దేవుడికి నీ శత్రువు కాకూడదని దేవుడితో మాట్లాడుతున్నాడు. నీతో ఆరాధన ఉండాలి, మీతో ప్రార్థన ఉండాలి, మీతో విశ్వాసం ఉండాలి, విశ్వాస గల మాటలు మాట్లాడాలి. మాట్లాడుతున్నారా? ఇది విశ్వాసంతో అవుతుందమ్మా, ఇది జరుగుతుంది, దేవుడు చేస్తాడు. ఎప్పుడు దేవుని అనుక్షణం తలుస్తూనే ఉండాలి. తలుస్తున్నారా? అనుక్షణం ఎక్కడికి వెళ్ళా దేవుడు తలుసుకుంటున్నారా? ప్రతి నిమిషం యేసయ్యా యేసయ్యా, ప్రతి నువ్వు ఎక్కడ కాలు పెట్టినా, నువ్వు అన్నం తిన్నా, నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు హాస్పిటల్ పోయినా, నువ్వు ట్రైన్ ఎక్కినా, ఆటో ఎక్కినా, యేసయ్యా నీ వెంట వస్తాడు. నీ గుడారం దగ్గర ఆయన కాపుదల ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నాకు చాలా మంది పాపపు బంధకాల్లో ఉన్నారండి. ఆ పాప బంధకాలు విడిపించాలంటే మానవుని విడిపించలేడట. హల్లెలూయా. మానవునికి రక్షణ ఇవ్వలేదట. మానవుడు తనను రక్షింపలేట. ఒక గుడ్డివాడికి చూపులేడట. ఆమేన్. ఒక బలహీనుని లేవట్లేడట. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒక చెడ్డవాడిని మార్చాడు కానీ మంచివాడిగా మార్చాడు. ఆమేన్. ఒక దొంగను మార్చాడు. హల్లెలూయా. ఒక అబద్ధాన్నిగా మార్చాడు.
ఒక తాగుబోతు 10 మంది తాగుబోతులు తయారు చేస్తాడు. ఆమేన్. వినబడుతుందమ్మా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనం దేవుని మందిరానికి వచ్చి మనం ఇంకా పాపం చేస్తే మన గుడారంలో, ప్రైజ్ ది లార్డ్, ఇది దేవుని మాట, ఇది దేవుని ఆ వాక్కు, పరిశుద్ధాత్మ వాక్కు. నీ గుడారంలో నేను నివసించను, నీ గుడారం మీద నేను కాపుదల ఉంచను. ఒకవేళ నువ్వు పరిశుద్ధత కలిగి, నువ్వు మార్గం లేకుండా, నీ ఆత్మలో కపటము లేకుండా నువ్వు యథార్థంగా ఉంటే నీ శత్రువు నీ చేతులకు అప్పగిస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయాడు. 3 రోజులకు లాజరును దేవుడు లేపాడు. అందరూ శిష్యులు ఏమన్నారంటే ఇది చాలా కష్టము, ఇది చాలా అసాధ్యం అని చెప్పాడు. ఎవడుతుందా? 3 రోజులు అయితే చనిపోయి. ఈ శిష్యులు కూడా ప్రభు వెంట రాలేదండి. గమనిస్తున్నారా? శిష్యులు ఏం చేశారమ్మా? ప్రభు వెంట రాలేదు. మాకు ఆ విలువ పోతుంది, ఇదంతా కష్టం. 3 రోజులు అయింది. నిలబడుతుందా? హల్లెలూయా. 3 రోజులు అయింది. ఇకతో పాటుపోతే మేము కూడా మరి ముఖము చిన్నపోసుకొని వస్తాము, మేము కూడా అంత అడ్డైపోతుంది అనుకున్నాను. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒకటే వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు తీసుకెళ్ళారంటే మార్తను మరియను తీసుకెళ్ళాడు. శిష్యులు వెంట రాలే. తోమన్నాడు కదా, నేను రాను ప్రభా, నేను నాకు పని ఉందని చెప్పాడు. మిగతా శిష్యులు కూడా అవిశ్వాసంలో ఉన్నారు. హల్లెలూయా. వెంటనే ప్రభు ఏం చేశాడంటే ప్రభు వెంటనే ఆ లాజరును పిలిచాడు. హల్లెలూయా. లాజరు అనగానే అతడు వెంటనే ఆ రాయి తొలగించబడింది, ఆయన బయటకు వచ్చాడు. అంటే చూడు, లాజరు మరణము ఓడిపోయింది, ఆయనకు జీవం వచ్చింది. ఈ లాజరుకు ఉండేవి కట్లు పేద వస్త్రాలతో కట్టబడి ఉన్నాడు. పేద వస్త్రాలు అంటే ఆ చనిపోయినప్పుడు అన్ని ఇలా కట్టి సమాధి చేస్తారు. ఈ వెంటనే ప్రభు 2 కార్యాలు చేశాడు. ఆ కట్లను విప్పండి అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఒక్కొక్క రకం ద్వారా కట్టబడి ఉన్నారు. తాగుడనే బానిస, సిగరెట్ అనే బానిస, సినిమా అనే బానిస, వ్యభిచారం అనే బానిస. ఒక భార్య ఉన్న కూడా ఇంకో 2-3 భార్యలను వెంటబడి వారు కూడా ఉన్నారు. నాకు రోజు కనిపిస్తారండి, భక్తులు గారి భార్యలతో తిరుగుతుంటారు. నేను ఆటోనట్టుగా వచ్చి అక్కడ అందరిని చూస్తున్నా, చర్చికి వచ్చి చూస్తున్నా, దేవుని అందరూ పెట్టలేదు. ఏమో దేవుడు నాకు అక్కడి నుంచి పెడుతుంటాడు. కానీ నేను చూస్తూ వెళ్ళిపోతున్నా. ఒక సుభద్ర దగ్గర మాకు తెలిసిన అమ్మాయి, అతను భక్తున్నాడు, ఆమె భక్తుంది. భర్త గారి బాధతో ఈ అమ్మాయి నేను ఆ సిగ్నల్ పడుతుంది కదా అని సుభద్ర దగ్గర సిగ్నల్ పడుతుందా, 2 పడుతుందా తాగేస్తున్నా. ఇట్లా చూస్తానికి అమ్మాయి ఉంది. నేను అనుకున్నా ఈ అమ్మాయిని మనం హాస్పిటల్ పోతుందా, మన ఇంటికి కట్టుకోవడం కట్టుకోవడం అమ్మాయి రాండి అనగానే అందాం అనుకున్నా. వెంటనే భర్త గారి భక్తి వచ్చాయి. వెంటనే ఆ బండి మీద వచ్చాడు, ఏమో ఇచ్చాడు, ఏదో మాట్లాడుతున్నారు, గుసగుసలాడుతున్నా, వెళ్ళిపోయాడు. నాకు పడ్డాడు, నేను వెళ్ళిపోయాను. మరి మొన్న స్కూల్ దగ్గర పోయాడు. అక్కడ కూడా భర్త గారిని భర్త అతనితో మాట్లాడుతూ నేను ఆటో దగ్గర వెళ్ళి ఆటో చూస్తున్నాను. ఈమె భర్త భార్య కాదు, అతను దేవుడు అనుకున్నాడు, వాళ్ళు ఇద్దరు. ఇలాంటివి చాలా ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇంకా చాలా ఉన్నారు. చర్చి బిడ్డలు కూడా నేను చూశాను. అమ్మా, ఇది దేవునికి విరుద్ధమా, దేవునికి సంతోషమా? కట్లు ఏదో వ్యభిచార లోకాశల కట్లు, శరీర ఇచ్చిన కట్లతో ఉన్నారు. హల్లెలూయా. మరి నిజంగా వాటిని జయించాలంటే నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడవాలి. శరీరాన్ని నువ్వు నడగొట్టాలి. శరీరము ఆత్మకు మరి విరోధం. ప్రైజ్ ది లార్డ్. మా శరీరము ఆత్మకు విరోధం అంటే పోరాటం జరుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కేవలము వాళ్ళ శరీర ఇచ్చలతోనే అమ్మ జీవించడానికి భర్తలతో వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. భార్యలతో వెళ్తున్నారు. ఇది ఎంతవరకు అమ్మ కరెక్ట్? దేవుని దృష్టిలో వ్యభిచారం చేయవాడు అమ్మ శాపగ్రస్తుడట. జామస్త్రీ దగ్గరికి వెళ్ళివాడు ఆ వానికట నిప్పులు ఒళ్ళో పెట్టుకుంటాడ. నిప్పులు ఒళ్ళో పెట్టుకుంటే విధమా అమ్మా కాలిపోతుంది. అంటే అంత సమానం అట.
దేవుని వాక్యం చెప్తుంది. అంటే వ్యభిచారం చేయవాడు తన శరీరాన్ని తాను కాల్చుకుంటున్నాడు. జాస్తి దగ్గరికి వెళ్ళకండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీని మోపు చూపు చూస్తేనే పాపమాట, ఒక పురుషుని మోపు చూపు చూస్తేనే పాపమాట. హల్లెలూయా. అంటే ఇలాంటి కథతో చాలా మంది ఉన్నారు. వారు విడుదల పొందుకోలేని వ్యక్తులుగా ఉన్నారు. పేరు మాత్రము అమ్మా నేను నలుగురు నుంచి పెట్టాను, 2 కుటుంబాలను పెట్టారుగా, ఆ 2 కుటుంబాలను చర్చిలో ఉంటారు. దేవుడు ఏమనుకుంటాడు, అమ్మా సుబ్బయ్య దగ్గర నువ్వు అతనితో మాట్లాడావు, స్కూల్ దగ్గర నువ్వు అతనితో మాట్లాడావు, ప్రజల అంటే దేవునికి ఏమైనా అమ్మా కళ్ళు లేనివాడా, గుడ్డివాడా? ప్రజల అమ్మా దేవునికి కళ్ళు అలేవా? ఆయన అన్ని చూస్తున్నాడు. పాపం చూస్తున్నాడు, పరిశుద్ధం చూస్తున్నాడు, నీ మంచితనం చూస్తున్నాడు, నీ చెడుతనం చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు, నీ ఉపవాసం చూస్తున్నాడు, నీ తిండిపోతారని కూడా చూస్తున్నాడు. చాలా మంది ఉపవాసం ఉండరండి, చర్చలకు వస్తారు కానీ ఉపవాసం ఉండదు. ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకపోతే నీ ఇంట్లోకి చీకటి వస్తుంది, నీ ఇంట్లోకి దయ్యాలు వస్తాయి. క్రైస్తలా దేవుడు చెప్పాడు, ఒక దయ్యం వెళ్ళి చెడ్డ దయ్యాన్ని పట్టుకొచ్చిందట. క్రైస్తలా హల్లెలూయా. అంటే మొదటి స్థితి కంటే కనబడి స్థితి చాలా ఘోరమైందట. క్రైస్తలా హల్లెలూయా. అంటే మొదటి స్థితి ఒక దయ్యం పడితే తనకంటే 7 చెడ్డ దయ్యాలు తీసుకొచ్చి తన ఇంటిని క్రైస్తలా తన ఇల్లాట ఊడ్చుకొని శుభ్రంగా ఉందట. అంటే ఆమేన్ హల్లెలూయా. క్రైస్తలా అంటే ఊడ్చడం అంటే దేవుడు బిడ్డారా తన హృదయంలో అంటే అంత ఏది దేవుని ఉంచుకోగా, దేవుని వాక్యం ఉంచుకోగా, దేవుని ఆ విశ్వాసం ఉంచుకోగా, దేవుని ప్రేమ ఉంచుకోగా, దేవుని ఇదిగో నమ్మక తన హృదయం అంట ఊడ్చుకునగానే తన హృదయంలో చెడ్డ దయ్యాలు వచ్చి కాపురం చేసేయట. ప్రార్థన చేయకపోతే కూడా అమ్మా మనలో దయ్యాలు వస్తుంటాయి. క్రైస్తలా హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే క్రైస్తవులు కాదండి. మా క్రైస్తవులు అంటే ఎవరమ్మా? పాటలు పాడేవారు క్రైస్తవులు, ప్రార్థన చేసేవారు క్రైస్తవులు, విశ్వాసం గల వారు క్రైస్తవులు. క్రైస్తలా హల్లెలూయా. మనము ఏది ఏమైనా శ్రమైన, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మనము దేవుని విడిచిపెట్టకూడదండి. ఎన్ని వచ్చినా క్రైస్తలా దేవుడు ఒకరోజు ఫలమిస్తాడు, ఒకరోజు చేస్తాడు, ఒకరోజు నీవు ఆ కార్యాలను చూస్తారు. క్రైస్తలా 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు, వారు బంధకాల్లో ఉన్నారు, వారు ఇబ్బంది పొలిమిలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, తల్లి బిడ్డకు పాలిన స్థితిలో ఉన్నారు. క్రైస్తలా హల్లెలూయా. తల్లిదండ్రులు మాట్లాడుకునే స్థితిలో ఉన్నారు. ఎప్పుడు చూసినా వ్యభిచారిని, ఎప్పుడు చూసినా ఆ పని ఐగుప్తులు వారిని బాగా విసిపెట్టారు, వారిని బాధ పెట్టారు. క్రైస్తలా హల్లెలూయా. దేవుడు చూశాడు నీ కష్టము, నీ నష్టము, నీ వేదన, నీ బాధ, నీ వ్యాధి, నీ సమస్య, నీ అప్పు, నీ రోగము ప్రభువు ఎదిగిన వాడై ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదామండి. అన్న దేవుని మందిరానికి వచ్చింది, దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దైవ సేవకుడు గ్రహించలేదు కానీ దేవాది దేవుడు గ్రహించాడు. క్రైస్తలా దేవాది దేవుడు ఇదిగో ఆమెకు నేను కుమారుని ఇవ్వబోతున్నానని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఆదివారము మంది కాదండి. మా ఆదివారం అంటే చాలిడే కాదు. మా ఆదివారం అంటే మా ఏంటిదమ్మా? ఆదివారము ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎక్కడ ఉన్నారమ్మా? ఎక్కడ ఉన్నారండి సిస్టర్స్? అందరంలో ఉండాలండి ప్లీజ్. ఎన్ని పనులున్నా కూడా మా పిల్లలందరూ విడిచిపెట్టించావు. వాళ్ళు ఎట్టున్నారో మాకు తెలియదు. ఇక మందులు వేసుకొని వామిటింగ్ చేసుకుంటున్నారు. క్రైస్తలా హల్లెలూయా. కానీ సేవ చేయాలి, అది మన కర్తవ్యం. హల్లెలూయా. ఎన్ని పనులున్నా ఆదివారము మా మొదటిగా దేవుని పని ఉండదుగా ఫంక్షన్. మా ఆదివారం ఫంక్షన్ రాగానే ఫంక్షన్కు వెళ్ళేవారుగా ఉన్నామా, మందిరానికి వచ్చేవారుగా ఉన్నామా? ఈ వారం కాకపోతే వచ్చే వారం మందిరానికి వెళ్తాము. ఫంక్షన్ ముఖ్యం కదా. పోయిన వాళ్ళు చాలా మంది రాలేదు. అది కూడా ఫంక్షన్ జరిగింది. మధ్యాహ్నం పోవచ్చు కదండి అమ్మా. తాను చేసుకొని వెంటనే చా తాగి టీ తాగి వెంటనే బయలుపడుకుని వచ్చి 2 గంటలు మోకరిస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందండి, ఎంత దీవెన ఉంటుందమ్మా. దేవుడు చాలా సంతోషపడతాడు. నా కుమార్తె అవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించింది, నా ఎదురుకు వచ్చి నన్ను ఆరాధించి వెళ్ళిపోయింది. క్రైస్తలా
హల్లెలూయా. దేవునికి మనం ఏమి ఇవ్వగలము? బంగారం తెచ్చావా అమ్మా? ఏమన్నా ధనం తెచ్చావా? ఏం తెచ్చావు? ఇంట్లో 5 బస్తాలు తెచ్చావా? ప్రైజ్ ది లార్డ్. అలలే ఏం తెచ్చావు దేవునికి? ఏమి ఇస్తున్నావు దేవునికి? దేవుడు అంటున్నాడు కదా, నా జనులు నన్ను ఆరాధించాలి, నా జనులు నన్ను మరి ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడు? ప్రభు ఎందుకు మనల్ని రక్షించాడు? ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడంటే దేవుని ఆరాధించడమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు విడిపించాడు? ఎందుకు వారిని బయటికి తీసుకొచ్చాడు? బంధకంలో ఉన్న ఆ ప్రజలకు విడుదల ఎందుకు చేశాడంటే నన్ను మీరు ఆరాధించాలి, నన్ను మీరు కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్. మనము మనకు ఏమేమి చేయలేదా? ఏ కార్యం చేయలేదా? మన కుటుంబాల్లో కార్యం చేయని వారు చేయలేదమ్మా. నాకు ఏ కార్యం జరగలేదన్న వారు చేయలేదమ్మా. మన ఇంట్లో ఏ కార్యం చేయలేదన్న వారు చేయలేదమ్మా. ఈ భూమి శాశ్వతం కాదు, ప్లీజ్ నమ్మండి. ఈ ఆకాశం శాశ్వతం కాదు. నోహవు కాలంలో ఒక కాలం రాబోతుంది, నమ్మండి ప్లీజ్. పేతురు పత్రికలో రాయబడింది, ఈ ప్రపంచమంతా కాలిపోతుందట. కాలిపోతే ఎవరు మిగులుతారండి? మనము మిగుల వస్త్రాలు కలిగిన వారమే ఉండాలి. అన్న వస్త్రములు తప్ప మనం ఏది కలిగకుండా, ఏది ఆశ ఉండకూడదు. నేను బిల్డింగ్ కట్టాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను ఎక్కువగా నేను బాగా ఉండాలి, పేరు ప్రతిష్టలు నాకు ఉండాలని అవి ఏ నాటికి నీతో రావండి. ప్రైజ్ ది లార్డ్. లోకానికి ఇలా వచ్చావో ఒట్టిగా వచ్చావు, ఒట్టిగానే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దివంగతిగా వచ్చావు అమ్మా, నువ్వు దివంగతిగానే వెళ్ళాలి. చనిపోయినప్పుడు ఏం చేస్తారమ్మా? మెల్లో 10 తులాలు బంగారం ఉంది అనుకోండి, కుటుంబాలు ఏమంటారు? నాకు కూడా మీకున్నట్టు ముక్కుపుల కూడా నేను చూసినా కూడా సమాధి కరెక్ట్ కదా, ఆ ముక్కుపులు రాకుండా కూడా ఆ ముక్కుపుల కట్టింగ్ పేరు తెచ్చి పీకిలు. అరే ఎందుకే చిన్న ముక్కుపుల మాట 500 అవుతుంది, ఎందుకు దుమ్మిపోతుంది ఇప్పుడు ఇది అట్లా ఎందుకు పోయారా? అన్ని తీశారు, పట్టగొట్టు తీశారు, అది తీశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ప్రపంచమంతా లయమైపోతుందట. ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో అక్కడ మరి అది కాలిఫోర్నియాలో అగ్ని కదులుతుందట. ప్రైజ్ ది లార్డ్. అగ్ని అట చల్లార్చబడలేదట. పేపర్ తీసుకున్నారు, కానీ చల్లార్చడంటే వల్ల కాదంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అది రగులుకొని ఉంటుంది. హల్లెలూయా. కాలిఫోర్నియా దేవుడు లేడు అందుకే దేవుడు కాలిఫోర్నియా లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేడు, మా బలము, మా జ్ఞానము, మా శక్తి, మా డబ్బు, మా ధనము మేము లేకుండా ఏది జరుగుతుందంటే వెంటనే ఆ దేవాది దేవుడు చూసి ఆ కాలిఫోర్నియాను అంత కాల్చి వేసేటట. ఆమేన్. ఏది విధట అంత బూడిదగా మార్చబడ్డాడు. ఇంకా మంటలు ఇంకా అక్కడ వస్తున్నాయి. అంటే మహావేలతో అగ్ని రగులుకొని ఈ ప్రపంచమంతా అంటే మొత్తం నాశనం అయిపోతుందట. ఆ రోజు నోహవు కాలంలో నీటి ద్వారా ముంచి వేస్తే, నాశనం చేస్తే దేవాది దేవుడు అగ్నితో వేలతో ఈ ప్రపంచమంతా ఏం చేస్తాడమ్మా? లయం చేస్తారు. ఎవరు మిగులుతారు? ఎవరు పరిశుద్ధులు మిగులుతారు? దేవుడు నమ్ముకున్న విశ్వాసులు నిలబెడతారు. మనకట మెప్పు కలుగుతుందట. ఆ దేవుడట మన విశ్వాసాన్ని చూసి దేవుడు నమ్మకమైన విశ్వాస నువ్వు నా ఎదుగు రాని దేవుడు నీ విశ్వాసాన్ని మెచ్చుకుంటాడట, నీ భక్తిని మెచ్చుకుంటాడట. ప్రైజ్ ది లార్డ్. నీ భక్తిని మెచ్చుకునేది ఈ లోక ప్రజలు కాదండి. ప్రైజ్ ది లార్డ్. నీకు అలా లేకపోతే నీకు విడుదల లేదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భక్తి దేవుడు మెచ్చాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర కనబడ్డప్పుడు భలే నమ్మకమైన వాడా, భలే దాసురాలా అని పేరు మనం తెచ్చుకోవాలి. హల్లెలూయా. మన గుడారంలో, మన పాలెంలో ఇంకా ఏమైనా ఉందా? ప్రార్థన లేదా? మన ఇంట్లో ఉపవాసం లేదా? మోకరిస్తలేవా? వాక్యం చదువులేదా? విశ్వాసంగా లేవా? అవిశ్వాసం. ఏదో ఆదివారం వస్తున్నాను, ఆదివారము ఒకే రోజు భక్తియా? ఆదివారం దేవుడా మన దేవుడు? సోమవారం పోతారు, సోమవారం మంగళవారం పోతారు. మంగళవారం దేవుడు మన దేవుడు కాదు, శనివారం దేవుడు కాదు, మన దేవుడు కాదు. మన దేవుడు నిరంతరము స్తోత్రాల పైన ఆయన ఆశ్రయ ఉన్నాడు. నిరంతరము ఎప్పుడు స్తుతిస్తే అప్పుడు ఆయన ఆనందపడతాడట. ఎప్పుడు నువ్వు స్తోత్రాలు చెల్లిస్తే అంత సంతోషపడతాడట. ఆయన నిరంతరము స్తోత్రాల పైన ఆశ్రయ దేవుడు. అంటే
మనకున్న బద్ధకాలు విడుదల చేసి మనం విడిపిస్తే ఆ ప్రభుకు మనము ఎలా ఉన్నాము? ఇష్టంగా ఉన్నావా, మరి అయిష్టంగా ఉన్నావా? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒకవేళ ఇక్కడ ప్రత్యక్షమై అందరితో మాట్లాడితే ఎవరెవరు ఎలా ఉన్నారని ప్రభు మాట్లాడి వెళ్ళిపోగలగలడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేయలే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఆదివారము ఎంతో నువ్వు రాలే, నీకు సమయం ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నీ కాళ్ళు బాగున్నాయి, అన్ని ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ అపాయం లేకుండా కాపాడాను. ఆమేన్. నేను నిన్ను రక్షించాను, కానీ నన్ను బాధ పెడుతున్నావు. నా మందిరం రాక నువ్వు అక్కడెక్కడ చెట్ల కింద ముసలమ్మ ముచ్చట్లు తావిస్తున్నావా? సహోదరుడా, సహోదరి, ముసలమ్మ ముచ్చట్లు మనం పెట్టకూడదట, చెట్ల కింద కూర్చోకూడదట, రాళ్ళ మీద గద్దెల మీద కూర్చోకూడదట, మనమట దృష్టి చొప్పున నడవకూడదట, అపవాసం కూర్చున్న దగ్గర కూర్చోకూడదట. మనం ఎలా ఉండాలంటే యెహోవా ఇదిగో ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. ధ్యానించాలి. దేవా స్తోత్రం ప్రభాని ధ్యానించాలి. ధ్యానం వేరు, ప్రార్థన వేరు. హల్లెలూయా. ధ్యానించాలి. హల్లెలూయా. అమ్మా ధ్యానిస్తారమ్మా. మీరు ఈ యోగా చేస్తుంటారా? నేను స్కూల్ కానీ పోతున్నా, భారత చర్చి దగ్గర పైన ఆయన యోగా చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? గట్టిగా పట్టాడు. ఇక అందరూ పోతున్నాడు, ఎవరు దుఃఖలేడు. ఆయన అంటే ధ్యానిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చూడండి, దేవుడు పెట్టారా? అతను అంటే ఒక దృష్టి పెట్టాడు. ధ్యానం అంటే అతను శరీరం అంతా ఇవన్నీ తీసుకొచ్చి బయటికి పంపుతున్నాడు. ఆమేన్. మళ్ళీ బయటికి పంపి మళ్ళా ఇట్లా తీసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడు, మనము మన దేవుని ధ్యానించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రైజ్ ది లార్డ్. అచ్యుతుడు మరణం చేసి ఉన్నాడు. గణంధకాలలో సంచరించిన ఏ హాస్పిటల్ పోయినా, ఏ ఎక్కడ పోయినా, ఏ శత్రువు దగ్గర పోయినా, ఏ అపాయం ఎదురు రాదు. నీ దొడ్డు కదా, నీ దండం చేత నన్ను ఆదరించావు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి పోయినా నీకు కాపరిగా నడుస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. ఆమేన్. నీ భారం అంతా మోస్తున్నాడు. కానీ ప్రేమ నేర్పిటారా, నువ్వు ఈ మందిరానికి వస్తున్నావు అంటే నువ్వు ఒక బంగారము ఆయన వద్దుంటున్నాడు, ధనం వద్దుంటున్నాడు, ఏది వద్దుంటున్నాడు, కానీ ఇదిగో నీ హృదయం నాకిమ్ము, నన్ను ఆరాధించమంటూ అంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇర్మియా గ్రంథము, ఆఖరిగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7:14 చివరిగా 7:14 ఇర్మియా గ్రంథము 7:8 సార్ 7:8 నుండి 10 వరకు చదవండి ఎవరైనా. అంటే నేను చదువుతానండి. దేవునికి స్తోత్రం. నేను మైక్లో చదువుతాను, అందరూ మీరు వినండి అమ్మా. నా నామం పెట్టబడిన నా మందిరమునకు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచు ఉన్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీకు మీరు జారదోరక్రియలను నరహత్యలు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యము పలుచు, బయటకు ధూపము వేయించు, మీరెదురని దేవతలను అనుసరిస్తున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలో నేను ఇచ్చిన నా సన్నిధి నిలుచు విడుదల నుండి ఉన్నారని మీకు చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ విడుదల ప్రవహించాడు.
విడుదల పొందుకున్న వ్యక్తి మళ్ళీ వెనకతట్టు చూడకూడదు. ప్రజలా కుక్క తన వాంతికి చేసుకున్నట్లుగా మనం ఉండకూడదు. బురదలో పడిన ఆ పంది మళ్ళీ ఆ బురదలో పడి దొరికించకూడదని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. అంటే చూడు, నువ్వు మందిరంలో వస్తున్నావు కాబట్టి, నువ్వు రక్షింపవు కాబట్టి నీకు విడుదలిచ్చాను. ప్రైజ్ లార్డ్. పాప బంధకాల నుండి, శాపం నుండి, ఇదిగో ఈ లోక ఆశ నుండి, నరక శిక్ష నుండి నిన్ను విడిపించాడు, నీకు విడుదల చేశాడు, నిజమైన స్వతంత్రం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఆత్మలో స్వతంత్రం ఇచ్చాడు, ఆత్మలో ధైర్యం ఇచ్చాడు, ఆత్మలో నీకు బలం ఇచ్చాడు. ఆత్మ ద్వారా నీకు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే నీకు కార్యము జరుగును గాక. ప్రైజ్ లార్డ్. మంచిదండి. మన కుటుంబంలో ఎలా ఉండాలంటే అబద్ధము సాక్ష్యములు, అబద్ధములు, మోసము, జాగ్రత్తము, దొంగతనము, చెడు మాటలు, పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, బూతులైనను, సరసోపులైనను మన కుటుంబంలో ఇవి తగదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాలనలోనే రావాలంటే ఇవన్నీ తొలగించుకో. ఇవన్నీ తొలగించుకున్నప్పుడు నీ శత్రువు నీకు అప్పచెప్తాడట. ఆ శత్రువు నీ పాదం కిందే ఉంటాడట. లేకపోతే ఆ శత్రువట నీ నెత్తి మీద ఎక్కి నిన్ను ఆటాడిస్తాడట. శత్రువును నెత్తి మీద పెట్టుకుంటామా, కాళ్ళ కింద పెట్టుకుంటామా? ప్రైజ్లా. హల్లెలూయా. కాళ్ళ కింద పెట్టుకుంటేనే వాడు మన మాట వింటాడు. ప్రైజ్లా. నెత్తి మీద పెడితే మళ్ళీ అన్ని వింటుంటాడు. సినిమా చూడు, ఇదిగో ఇదిగో మందిరానికి రాకు, వారిని విమర్శించు, భాషను విమర్శించు, సంఘ పెద్దలు విమర్శించు, ఎందుకు వారు వీరని అన్ని వాడు చూపిస్తుంటాడు లోకాశ. ప్రైజ్లా. మరి కాళ్ళ కింద మనం అనగదు కాదు. హల్లెలూయా. ఇవన్నీ గుడారంలో, నీ పాలెంలో పరిశుద్ధత ఉండాలి. జిక్కయ్య ఎంతో గొప్పవాడు. ప్రైజ్ లార్డ్. ఆయనకు దేవుడు నిజంగా ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆ దేవుడి దగ్గరికి వచ్చాడు అంటే నేను ఇవన్నీ దండుగా, ఇవన్నీ వ్యర్థము, ఇదంతా ధనమంతా వ్యర్థము, నా పాపం పోవాలి, నా శాపం పోవాలి, నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న ఆ పాపము పోవాలని యేసును నమ్ముకొని తన పాలెంలో, తన గుడారంలో పరిశుద్ధమైన దేవుని ఆయన ఆహ్వానించాడు. అతని ఇంటికి రక్షణ, మారు మనసు, కాపుదల వచ్చింది. జక్కయ్య ఎంత రక్షింపబడ్డాడో మనం కూడా అలాంటి మనస్సు, ఒకవేళ మోసకరమైన మాటలు, ఒకవేళ అబద్ధం మాటలు, స్వార్థం, దొంగతనం, అబద్ధం, టీవీలు, సినిమాలు ఇవన్నీ చూస్తున్నావేమో, వాటన్నిటిని నీ గుడారం నుంచి తొలగించుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం పైగా కలుగును గాక. హల్లెలూయా. వాటిని తొలగించుకున్నప్పుడే నీ ఇంటిలో నేను వస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆ కుంటి మాత్రము నేను దాటిపోతానని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దాటిపోవడం మంచిదా, ఆయన వస్తే మంచిదా? ఆయన వస్తే మన కాపుదల ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు కదా, ప్రభా మేము వెళ్తున్నాము ప్రభా, మేము వెళ్ళడం ముఖ్యం కాదు ప్రభా, నీ సన్నిధి రానిలా మేము వెళ్ళము ప్రభా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ సన్నిధి రానిలా మాకు పాలు తేనెలు ప్రవహించే దేశం వద్దు ప్రభా, అక్కడున్న ఆ ఒలివ తోటలొద్దు ప్రభా, అక్కడున్న మరి ఏమి మాకు అక్కర్లేవు ప్రభా. ప్రైజ్ లార్డ్. నీ సన్నిధి రావాలి ప్రభా, నీ మేఘం రావాలి ప్రభా, మాకు ముందుగా నడవాలి ప్రభా. నువ్వు రాగిలా మేమందరం ఇక్కడ కదలము ప్రభా. ఎంత ఎంత విశ్వాసం అండి, ఎంత భక్తి అండి. హల్లెలూయా. నువ్వు రాగిలా మేము వెళ్ళము ప్రభా. ప్రైజ్ లార్డ్. ఆయన వస్తే ప్రాకారాలను కూడగొడతాడు. ప్రైజ్ లార్డ్. ఆయన వస్తే నెమ్మది కలుగుతుంది. ఆయన వస్తే నీకు కాపుదల ఉంటుంది. ఆయన వస్తే నీకు స్వస్థత వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆయన రాగిలా మేము వెళ్ళము ప్రభా. మేఘం వస్తేనే ప్రయాణం చేస్తాం ప్రభా. మేఘం ద్వారా ప్రభు వారిని నడిపించాడు. ప్రైజ్ లార్డ్. మేఘము ద్వారా నడిపించాడు. ఇదిగో దేవాది దేవుడు ఆ ప్రజలకు మేఘ రూపంగా ఆయన నడిపిస్తే, ఇదిగో నిన్ను నన్ను ఈ నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో నిబంధన చేశాడు. తన రక్తం ద్వారా నిబంధన చేసి ప్రైజ్ లార్డ్ తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. ఆ కుమారుడు నీ బలహీనతలను తొలగిస్తాడు. ప్రైజ్ లార్డ్. 18 సంవత్సరాలు నడుము వంగిన అట్లతో బాధపడుతున్న వ్యక్తి ఇదిగో మందిరానికి వస్తుంది. 18 సంవత్సరాలు ఏ కార్యం జరగలే, ఎలాంటివి స్వస్థత జరగలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమె 18 సంవత్సరాలు ఏనాడు కూడా ఒక్కరోజు కూడా మందిరం ఆపివేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నడుము వంగుకుంటూ కట్టబట్టుకొని వచ్చి మందిరంలో ఆ దైవ సన్నిధి అనుభవించి దేవుని ఆరాధించి వెళ్ళి 18 సంవత్సరాల యేసు ప్రభు ఆ మందిరానికి వచ్చాడు. గట్టిగా చెప్పాలనుకుంటానండి. మందిరానికి వచ్చి వాక్యం చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వెంటనే అక్కడ అమ్మను చూశాడు. ప్రైజ్ లార్డ్. అమ్మా ఇట్లా అమ్మ
వెంటనే ఆమె వంకుంట వచ్చి ఇదిగో మరి ఇలా వంగగానే ఆమెలో ఉన్న ప్రియమైన దైవ సంఘ పెద్దలకు కనబడలేదు. ఆమెలో ఉన్న ఆ నడుము పట్టిన దయ్యము కట్టిన ఆ కట్లు ఇదిగో యేసు ప్రభువుకు కనిపించగానే వెంటనే దయ్యమా వెళ్ళిపో అని ఆ బిడ్డను స్వస్థపరిచి ఇదిగో ఆ బలేదులో స్వస్థనిచ్చాడు, నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. విడుదలిచ్చాడు. ఆమేన్. 18 సంవత్సరాలు నడుమోగిన స్త్రీకి ఎంత బలేత తొలగించాడో, నువ్వు మందిరానికి రావడం వలన నీ బలేతలన్నీ ఆయన ఎదిగున్నవాడు. ప్రైజ్ ది లార్డ్. మా మందిరము మొదటిగా రాండి, నన్ను ఆరాధించండి అమ్మా, నన్ను స్తుతించండి. తర్వాత అమ్మా మీ కార్యాలను చేస్తారు. మొదటిగా ప్రార్థన అమ్మా, రెండోది దేవుని కార్యం. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రార్థన చేసుకున్నాము. ద్వితీయోపదేశ కాండంలో పాలెంలో అసత్యము, అపరిశుద్ధత, అపవిత్రత ఉన్నాయిలా ఆ పాలెంలోకి రాను అని చెప్పావు. అవును, అపవిత్రమైన గుడాలంలో తాగులు, తందనాలు, సినిమాలు, పాటలు, జోకులు, ఇంకా బూతు మాటలు, ఇంకా ధనాపేక్ష, లోకాశలు, తిండిదనము, ఇవన్నీ ఉంటాయి. కానీ పరిశుద్ధమైన పాలెంలో గుడారంలో ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సావాసం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ రెండు గుడారంలో నీ గుడారం ఎలా ఉంది? నువ్వు పరిశీలించుకో సహోదరుడా. అందరు కళ్ళు వస్తున్నావు. అవును ప్రభా, నా గుడారంలో పరిశుద్ధ లేదయ్యా, సావాసం లేదయ్యా, ఆరాధన లేదయ్యా, ప్రార్థన లేదయ్యా, ఉపవాసం లేదయ్యా. అవునయ్యా, నైట్లో తిండిపోతానమయ్యా, నైట్లో టీవీలు, సినిమాలు, అందరితో కూడిన ఆటపాటలు. అవును దాన్ని నా ఇంటిలో ప్రభా ఇదిగో నాయన నీకు విరోధంగా ఉందయ్యా, మా ఇంటిని తండ్రి అయ్యా రక్షించు ప్రభా, నేను విడుదల పొందుకోవాలి ప్రభా. ఇవన్నీ ఉన్నవారు విడుదల పొందుకోలేదట. జూదము, తాగుడు, మద్యపానము, విగ్రహాలు, ఇదిగో అవన్నీ ఉన్నవారికి విడుదల లేదట. ఒకవేళ అవన్నీ పెట్టుకొని నువ్వు మందిరానికి వస్తే నీకు విడుదల నా దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. అందరు గట్టిగా ప్రభు స్తుతిద్దాం. పరిశుద్ధుడా, నా గుడారం ఎలా ఉండాలంటే, ఇదిగో నా పాలన ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి, సత్యము కలిగి, సావాసము కలిగి, ప్రార్థన కలిగి, ఉపవాసము కలిగి, యథార్థత కలిగి, ఆత్మతో నా గుడారము నింపబడాలి ప్రభువా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా. మా గుడారంలో, మా ఇళ్లలో యెహోవాను గురించి స్తుతిగానములు చేయాలి ప్రభా. రక్షణ సునాదాలు వినబడాలి ప్రభా. అవును ప్రభా, తాగుడు అనేది, ఆ మత్తు అనేది, ఆ జూదం అనేది, ఆ సినిమాలు అనేది, అయ్యా కులకట్టుడు ఆయన, ఇంకా తండ్రి ఇవన్నీ అయ్యా తండ్రి ఆచారాలు, మతపరాలు అవి ఉండకూడదు ప్రభా. అవును తండ్రి, నా గుడారంలో ఒక మంచి సావాసం కలిగి ఉండాలి. అవును తండ్రి, నువ్వు తండ్రి ప్రభా మాట్లాడుతున్న దేవుడు అయ్యా. ఆ సేన అను పట్టిన ఆ దయ్యం పట్టిన వ్యక్తి మనుషులు తాళ్ళు కడుతున్నారు, గుడుసులు వేస్తున్నారు, కానీ తెప్పి వేస్తున్నారు. అది మనుషులు కట్టిన తాళ్ళు నాయన. ఇదిగో నీవైతే ఆ వ్యక్తిని అయ్యా కాపాడి, ఆ వ్యక్తిని మారు మనసుకు ఇచ్చి అతని ఒక మంచి బిడ్డగా మార్చావు నాయన. అతనిలో ఉన్న విడుదల చేశావు నాయన. మా అందరికి కూడా అలాంటి విడుదల మేము కూడా కోరుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇంకేమైనా నిన్ను బాధ పెట్టే వారిగా, నిన్ను హింసించే వారిగా, నిన్ను గాయపరిచే వారిగా మేముంటే ఈరోజు మమ్మల్ని కడుగు ప్రభా. నీ శిలువ బలియాగము ద్వారా, నీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగు ప్రభా, పరిశుద్ధపరచున ఆయన. రక్తంతో కడిగి మా పాపాలను అయ్యా విడిచిపెడుతున్నాం ప్రభా. మేము ఒకప్పుడు సినిమా చూసాం, ఇక నుంచి 2025లో మేము సినిమా చూడము, టీవీ చూడము, సీరియల్ చూడము. అవన్నీ ఎందుకు? ఇదిగో నువ్వు నిజమైన దేవుడు, పరిశుద్ధుడు కనుక అవన్నీ నీకు తగదు కనుక మేము కూడా తగని వారంగా ఉండాలి ప్రభా. యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదమ్మా. మరి కానుకలు పడుతుండగా మరి ప్రత్యేకమైన పాట పాడదాము. అన్నిటికీ ఫలితముంది,
మానిపోయే సమయమైందిలే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. మారాను మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే. మారాను మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే, అందరు ఉన్నా నీవారు కానట్టే. ఒంటరి పయనములో నీవు సాగుతున్నా, ఒంటరి పయనములో నీవు సాగుతున్నా. నీ పేరు పిలిచి నిన్ను చూసిన వాడు, నీ పేరు పిలిచి నిన్ను చూసిన వాడు తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. పరిశోధనలో గుండె భారముతో, పరీక్షలలో నీవు సాగుతున్నా. దుఃఖ సాగరములో మునిగిపోతున్నా, దుఃఖ సాగరములో మునిగిపోతున్నా. నీ హృదయము నెరిగి చూసుకునేవాడు, నీ హృదయము నెరిగి చూసుకునేవాడు తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. మారాను మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే. మారాను మధురముగా మార్చిన యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. ఏడవక ఊరుకో, కన్నీటికి ఫలితముందిలే. మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే. హల్లెలూయా. అమ్మా ప్రార్థన చేసుకుందాము. మరి ప్రార్థన కొరకు అంతా